హలో అండ్ వెల్కమ్ టు డ్యూడెస్ తెలుగు. సో ఈ వీడియోతో మనం మన యొక్క టీజీ అండ్ ఏపీ ఎపిసోడ్ 2027 యొక్క జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మన జర్నీలో వచ్చేసి ఇది ఒక ఫస్ట్ చాప్టర్ అనమాట. సెట్ థియరీ అనేది ఒక వెరీ బేసిక్ చాప్టర్. సో ఈ చాప్టర్ అనేది మనకి ఎపిసోడ్ మ్యాథమెటిక్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ చాప్టర్ కనుక మీకు అర్థమైతే మీకు అప్కమింగ్ చాప్టర్స్ యొక్క లాంగ్వేజ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. సెట్ థియరీలో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ సెట్స్ అంటే మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ సెట్ అంటే ఏంటిది? సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ నెంబర్స్. సో సెట్ అనేది ఒక కలెక్షన్. సో కలెక్షన్ అంటే ఏంటిది? కలెక్షన్ అంటే సింపుల్ గా ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెన్ ఉంది. సో ఇక పెన్ ఒక 10 పెన్నులు తీసుకున్నాం అనుకో, అదేమైతుంది? ఒక గ్రూప్. సో దాన్ని మనం ఒక కలెక్షన్ అంటాం. ఓకే. సో ఒకవేళ ఆ కలెక్షన్ అనేది వెల్ డిఫైన్డ్ అయితే దాన్ని మనం సెట్ అంటాం. ఓకే. సో దాన్ని మనం సెట్ అంటాం. సో ఇక్కడ మనం వెల్ డిఫైన్డ్ అన్న దాన్ని నేను బోల్డ్ గా ఒక డిఫరెంట్ కలర్ లో చేశాను. ఎందుకంటే సో దీన్ని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వెల్ డిఫైన్డ్ అంటే ఏంటిదంటే, బై వెల్ డిఫైన్డ్ వి మీన్ దట్ ద కలెక్షన్ మస్ట్ బి కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండ్ పర్సనల్ ఒపీనియన్స్ అండ్ దేర్ మస్ట్ బి అబ్సల్యూట్ క్లారిటీ ఆన్ వెదర్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ నెంబర్ ఇంక్లూడెడ్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద కలెక్షన్. ఓకే. సో అంటే ఏంటిది? సో ఈ యొక్క కలెక్షన్ అనేది మన యొక్క ఇండివిజువల్ పర్స్పెక్టివ్ నుంచి, ఇండివిజువల్ ఒపీనియన్ నుంచి అది దూరంగా ఉండాలి. అండ్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. వెదర్ ఆబ్జెక్ట్ ఆర్ నెంబర్ దాంట్లో ఇంక్లూడ్ అవుతుందా లేదా అని. సో దీన్ని మనం ఒక సింపుల్‌గా కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ వెల్ డిఫైన్డా లేదా అని చెప్పి మీరు చెప్పాలి. ఓకే. సో మనం ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ లెస్ దెన్ 10. సో ఇదొక కలెక్షన్. సో ఇక్కడ ఏమంటుండు? ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10 అంటే ఏంటిది? మనకి 1 to 9 నెంబర్స్ అయితే దీంట్లో వస్తాయి. అంతే కదా? సో ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవుతుందా? ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవ్వదు. ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా, ఇప్పుడు మిమ్మల్ని అడిగినా, మీ ఫ్రెండ్‌ని అడిగినా కూడా న్యాచురల్ నెంబర్స్ చెప్పరా అంటే లెస్ దెన్ 10 అంటే 1 to 9 అంటాడు. అంతే కదా? సో అండ్ ఒకవేళ మనం ఇప్పుడు దీంట్లో 10 నెంబర్ వస్తదా అంటే అది ఇంక్లూడ్ అవుతదా? అవ్వదు. ఆ క్లారిటీ అయితే మీకుంది కదా! ఎందుకు? ఇక్కడ మనకి స్ట్రిక్ట్‌లీ లెస్ దెన్ 10 అని అడుగుతున్నాడు. సో, ఇందులో మనకి ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్ లేదు అండ్ పర్సనల్ ఒపీనియన్స్ కూడా లేవు అండ్ మనకు క్లారిటీ ఉంది. ఆ ఆబ్జెక్ట్ ఇంక్లూడ్ అవుతదా? ఎక్స్‌క్లూడ్ అవుతదా అని. సో, ఇది మనకి సెట్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ద కలెక్షన్ ఆఫ్ డిఫికల్ట్ టాపిక్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో, ఇది సెట్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డిఫికల్ట్ టాపిక్స్ అనేది ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవుతుంది. అంతే కదా? సో ఇప్పుడు నీకు ఒక చాప్టర్ అనేది ఈజీ అనిపించచ్చు. మీ ఫ్రెండ్‌కి ఆ చాప్టర్ అనేది డిఫికల్ట్ అనిపించచ్చు. అంటే అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయితది. కాబట్టి దీన్ని మనం సెట్ అనలేం. ఓకే. సో అర్థమైందా? సో దిస్ ఈస్ నాట్ ఏ సెట్. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ డిఫికల్ట్ అనేది ఒక సబ్జెక్టివ్, అంటే ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయితది కాబట్టి. సో ఇప్పుడు మనం థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ x² - 5x + 6 = 0. ఓకే. సో ఇది మన సెట్ అవుతుందా అంటే అవుతుంది. ఒకవేళ మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ వస్తాయి. సో ఆ 2 నంబర్స్ మాత్రమే మనకి ఈ కలెక్షన్‌లో ఉంటాయి. ఓకే. సో ఒకసారి దీన్ని మీరు సాల్వ్ చేశారనుకోండి, ఇదేమవుతుంది? x² మైనస్, సో ఇక్కడ మనకేమొస్తది? x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నుంచి మనకి x మైనస్ 2 మైనస్ 3 ఆఫ్ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ నుంచి మనకి x మైనస్ 2 ఆఫ్ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 2, 3. సో ఇవి రెండు వచ్చేసి మనకి ఈ కలెక్షన్ లో ఉంటాయి. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ఏ సెట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ వన్ చూసుకుంటే ద కలెక్షన్ ఆఫ్ మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీరు చూడండి, మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్. సో ఇది మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అనేది ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్, పర్సనల్ ఒపీనియన్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ నాకు నచ్చిన రైటర్ ఉన్నాడు అనుకోండి, అతనే నేను మోస్ట్ టాలెంటెడ్ అనుకోవచ్చు కదా. సో ఇది ఏమైతుంది? ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇది సెట్ అవ్వదు. ఓకే. సో నెక్స్ట్ చూసుకుందాం ద కలెక్షన్ ఆఫ్ ఆల్ వోవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఓకే. ఇది సెట్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఇక్కడ మనకి ఆల్ ఓవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నాడు. సో మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఏ, ఈ, ఐ, ఓ, యు కదా. సో ఈ 5 మాత్రమే మనకి ఆ కలెక్షన్ లో ఉంటాయి. ఓకే. సో క్యూ ఉంటుందా దీంట్లో అంటే ఉండదు. ఎందుకు? అది ఓవెల్ కాదు. ఆ క్లారిటీ మీకు ఉంది కదా. అండ్ ఇది పర్సనల్ ఒపీనియన్ మీద డిపెండ్ అవుతుందా? అవ్వదు. ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఈ కలెక్షన్ మనకి సెట్ అవుతుంది. ఓకే. సో ఈ సెట్ ని మనం ఎన్ని విధాలుగా రీప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి చూద్దాం. సో యూజువల్లీ మనకి సెట్ ని రీప్రజెంట్ చేయడానికి మనకి 2 వేస్ ఉంటాయి.
సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రోస్టర్ ఆర్ టాబ్లర్ ఫామ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి సెట్ బిల్డర్ ఆర్ రూల్ మెథడ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇది వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూసుకుంటే రోస్టర్ ఆర్ టాబ్లర్ ఫామ్. ఓకే, సో ఈ రోస్టర్ ఆర్ టాబ్లర్ ఫామ్ లో మనం ఎలా రాస్తామంటే, ఇప్పుడు ఇంతకు ముందు మనం కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10 అని డిస్కస్ చేసినాం చూడండి. సో ఆ నెంబర్స్ ని మనం ఏం చేస్తామంటే కర్లీ బ్రాకెట్స్, సో ఇలా ఉంటాయి కదా, కర్లీ బ్రాకెట్స్ రాసి ఆ ఎలిమెంట్స్ ని కామాస్ తో సపరేట్ చేసి రాస్తాం. 1 2 3 4 5 6 7 8 అండ్ 9. సో ఇలా కర్లీ బ్రాకెట్స్ తో ఎన్క్లోజ్ చేసి అందులో ఉన్న ఈ నెంబర్స్ ని కామాతో సపరేట్ చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ రీప్రజెంట్ మనం రోస్టర్ ఆర్ టాబ్లర్ ఫామ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్న డెఫినేషన్, ఇన్ దిస్ ఫామ్ వి లిస్ట్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద సెట్ విత్ ఇన్ కర్లీ బ్రాకెట్స్ అండ్ సపరేటెడ్ బై కామాస్. ఓకే, అర్థమైందా? అండ్ వన్ మోర్ థింగ్, ఈ సెట్స్ ని మనం డినోట్ చేయడానికి ఇంగ్లీష్ లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ వాడతాం. లైక్ దీనికి ఒక నేమ్ ఇద్దాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఏ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. సో దీన్ని రాయడానికి ట్రై చేయండి మీరు. ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ సెట్ ఏ అన్నాడు, సో క్యాపిటల్ ఏ రాసుకుంటా, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తా, ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5, curly bracket close. So this is the representation of the set of 5 natural numbers. Okay, clear? సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే, సో రోస్టర్ ఫామ్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఇన్ రోస్టర్ ఫామ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఈస్ లిస్టెడ్ ఓన్లీ వన్స్. సో రోస్టర్ ఫామ్ లో మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒకటేసారి రాస్తే సరిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ఎప్సెట్. సో ఎప్సెట్ లో మనకి ఎన్ని ఉన్నాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెట్ ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇందులో ఈ ఉంది, ఓకే, ఈ రాసిన, అండ్ ఏ కామా పి కామా సి కామా, ఇక్కడ మళ్ళీ ఈ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ మనం ఈ ఒకసారి రాసినాం. సో ఇక్కడ ఏంటిది, సెట్ లో మనం ఆ ఎలిమెంట్ అనేది ఒక్కసారి రాస్తే సరిపోయింది. సో ఈ రాయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏం రాసుకుంటే టీ, అప్పుడు ఇది మన సెట్ అవుతుంది. సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ఎప్సెట్. సో ఈఏపిసిటి, సో ఇలా రాస్తే సరిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఈ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, ఇన్ రోస్టర్ ఫామ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ ఆర్ లిస్టెడ్ ఈస్ ఇమ్మెటీరియల్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సెట్ రాస్తా. ఎట్లా అంటే 1 2 3 అనేది కానీ, ఇట్ విల్ బి ఈక్వల్ టు 3 2 1 అండ్ దాట్ విల్ బి ఈక్వల్ టు 2 3 1. అంటే సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని నువ్వు ఏ ఆర్డర్ లో రాసినావు అనేది ఇంపార్టెంట్ కాదు. అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని నువ్వు కవర్ చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. నువ్వు 1 2 3కి రాసిన, 3 2 1 రాసిన, 2 3 1 రాసిన, అండ్ ఈ మూడు రిప్రజెంటేషన్ ఒకటి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే, ఇఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ దెన్ వి రైట్ ఏ బిలాంగ్స్ టు ఏ. సో దీన్ని మ్యాథమెటికల్ మనం ఎలా రాస్తామంటే, ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. అదే ఇఫ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ దెన్ వి రైట్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. సో దీన్ని ఎలా రాస్తామంటే, ఏ ఇలా బిలాంగ్స్ సింబల్ రాసి ఇట్లా క్రాస్ సింబల్ పెట్టి మనం ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అని రాస్తాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇదే సెట్ లో తీసుకోండి. సో ఈ సెట్ లో మనకి ఇప్పుడు క్యూ అనేది ఈ సెట్ లో ఉంటుందా అంటే, క్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ఎక్స్. రైట్. సో ఇందులో మనకి ఎక్స్ ఈ ఉంటుందా అంటే, రైట్, ఈ ఉంది కాబట్టి ఈ బిలాంగ్స్ టు ద సెట్ ఎక్స్. సో ఈ విధంగా మనం ఒకవేళ ఆ ఎలిమెంట్ అనేది సెట్ లో ఉంటే బిలాంగ్స్ టు అని వాడతాం, ఆ ఎలిమెంట్ ఆ సెట్ లో లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అని వాడతాం. రైట్. సో నెక్స్ట్ మనం ఫోర్త్ పాయింట్ చూసుకుంటే, త్రూ అవుట్ దిస్ చాప్టర్ వి షల్ డినోట్ ద సెట్స్ బై క్యాపిటల్ లెటర్స్ లైక్ ఏబిసి సో అండ్ జెడ్ అండ్ ద ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అంటే దీంట్లో లోపల ఉన్న మెంబర్స్, దాన్ని మనం ఎలిమెంట్స్ అంటాం. సో వాటిని మనం స్మాల్ ఆల్ఫాబెట్స్ తో మనం డినోట్ చేస్తాం. ఓకే, రైట్. దిస్ ఈస్ అబౌట్ రోస్టర్ ఫామ్. సో క్విక్ గా మనం ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పెట్టుకుందాం. సో దాంట్లో మనం కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. సో దాన్ని మీరు రోస్టర్ ఫామ్ లో రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే మన ఫస్ట్ క్వశ్చన్, ఫార్మ్ ఏ సెట్ ఏ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. సో ఈ సెట్ రాసేటప్పుడు మీరు నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి, లేకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అన్పాజ్ చేసి చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఏమైనా సెట్ ఏ. సో ఇక్కడ మనం ఏ అని రాస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. సో రాయండి. సో ఈచ్ లెటర్ మీరు ఒక్కొక్కసారి రాస్తే సరిపోయింది. ఎం ఏ టి హెచ్ ఈ. ఓకే, మళ్ళీ ఎం రాయాల్సిన అవసరం లేదు, ఏ రాయాల్సిన అవసరం లేదు, అండ్ టీ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఐ, రైట్, నెక్స్ట్ సి రాయాలి, అండ్ ఎస్.
దట్స్. సో ఇక్కడ మనం ఎం అనేది 2 టైమ్స్ వచ్చింది. సో ఒక్కసారి రాస్తే సరిపోతది. అండ్ ఏ అనేది 2 టైమ్స్ వచ్చింది. ఒక్కసారి రాస్తే సరిపోయిద్ది. అండ్ టీ అనేది కూడా 2 టైమ్స్ వచ్చింది. మీరు ఒక్కసారి రాస్తే సరిపోతుంది. రైట్. సో ఇక్కడ మనం సెకండ్ క్వెషన్ చూసుకుంటే ఫార్మ్ ఏ సెట్ బి ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అన్నాడు. అంటే మనం సెట్ బి అంటే క్యాపిటల్ బి రాసుకుంటాం. అండ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అంటే 0, 2, 4, 6 అండ్ 8. రైట్. సో దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ సెట్ ఇన్ ద రోస్టర్ ఫార్మ్. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ వన్ ద సెట్ సి ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ డివైడ్ 20 అన్నాడు. అంటే ఈ 20ని ఏ నెంబర్స్ అయితే డివైడ్ చేస్తుందో ఆ నెంబర్స్ని మనం ఇక్కడ రాయాలి. అంటే ఏంటిది సి ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇది ఇండైరెక్ట్లీ ఏంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. సో 1 అనేది 20ని డివైడ్ చేస్తుంది, 2 అండ్ 4 అండ్ 5 నెక్స్ట్ 6 కాదు 7 కాదు అండ్ 10 అండ్ 20. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సెట్ ఆఫ్ నెంబర్స్. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ సెట్ ఎక్స్ డినోట్స్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ పేషెన్స్ దెన్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్ ఎక్స్ అన్నాడు. సో ఫస్ట్ మనం ఈ ఎక్స్ యొక్క సెట్ రాసుకుందాం. అది ఎలా ఉంటుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఏమన్నాడు పి వస్తుంది, ఏ వస్తుంది, టీ వస్తుంది, ఐ వస్తుంది అండ్ ఈ వస్తుంది అండ్ ఎన్ వస్తుంది అండ్ సి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి సెట్. ఓకే. సో దీంట్లో మనం మనం ఈ క్వశ్చన్లో మనకి కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఎక్స్ అంటుంది. అంటే కార్డినల్ నెంబర్ అంటే ఏంటి? కార్డినల్ నెంబర్ అంటే ఏంటిదంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద సెట్. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. సో దీని యొక్క కార్డినల్ నెంబర్ వచ్చేసి 7. సో దీన్ని మనం సింపుల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఇక్కడ సెట్ అనేది ఎక్స్ కాబట్టి ఎన్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 7. సో ఇక్కడ 7 వచ్చేసి మనకి ఈ ఎక్స్ యొక్క సెట్ యొక్క కార్డినల్ నెంబర్. ఓకే. కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ అంటే ఆర్ ఆర్డర్ ఆఫ్ సెట్ ఏ అన్న ఈ రెండింటి మీనింగ్ సేమే. సో దాని యొక్క డెఫినేషన్ ఏంటి ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ. రైట్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ డి ఈజ్ ఈక్వల్ టు 3, 5, 7, 11 అని నెంబర్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీని యొక్క కార్డినల్ నెంబర్ ఏమవుతుంది ఎన్ ఆఫ్ డి దట్ ఈస్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4. రైట్. దీనిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి టీ ఈజ్ ఈక్వల్స్ టు ABCDEFGH. దెన్ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో దీని యొక్క ఎన్ ఆఫ్ టీ అనేది ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్స్ టు 8. రైట్. క్లియర్. మన ఎంసెట్ మ్యాథమెటిక్స్ లో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ సెట్స్ గురించి అయితే మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఫస్ట్ వచ్చేసి మనకి న్యాచురల్ నెంబర్స్. సో ఈ న్యాచురల్ నెంబర్ సెట్ ని మనం ఈ క్యాపిటల్ ఎన్ తోనైతే మనం డినోట్ చేస్తాం. అండ్ దీంట్లో మనం ఎలిమెంట్స్ ఎలా రాస్తామంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ క్లోజ్. ఈ విధంగా మనం న్యాచురల్ నెంబర్ సెట్ ని మనం అయితే డినోట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్ సెట్స్ ని మనం క్యాపిటల్ డబ్ల్యూ తో డినోట్ చేస్తాం. అండ్ ఇందులో మనం ఎలా రాస్తామంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్. రైట్. సో ఇది వచ్చేసి మనకి హోల్ నెంబర్ సెట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ ని మనకి 2 ఆల్ఫాబెట్స్ తో డినోట్ చేస్తారు. ఒకటి జెడ్ ఆర్ మనం ఇంకొకటి ఐ తోని కూడా కొన్నిసార్లు మనకి కొన్ని క్వశ్చన్లో ఇస్తాడు. సో దీని యొక్క సెట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో దీంట్లో ఏమవుతుందంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ న్యూట్రల్ నెంబర్ 0 ఉంటుంది అండ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో బోత్ సైడ్ ఇన్ఫినిటీ వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది సెట్. ఓకే. సో ఇప్పుడు మనం ఫోర్త్ సెట్ చూసుకుంటే సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో దీన్ని మనం జెడ్ ప్లస్ తోని మనం డినోట్ చేస్తాం. ఓకే. సో దీంట్లో మనం ఎలా రాస్తామంటే ఇక్కడ 1, 2, 3 అండ్ 4 సో ఆన్. సో ఇది ఓన్లీ స్ట్రిక్ట్లీ పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి. సో దీన్ని మనం న్యాచురల్ నెంబర్ సెట్ అని కూడా అనొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే సెట్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్. సో దీన్ని మనం జెడ్ మైనస్ తో డినోట్ చేస్తాం. దీంట్లో మనం స్ట్రిక్ట్లీ నెగిటివ్ ఇంటీజర్స్ మాత్రమే రాసుకుంటాం. అంటే -1, -2, -3 అండ్ సో ఆన్. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెట్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. అంటే నాన్ నెగిటివ్ తప్ప మిగతా అన్ని దీంట్లో ఉంచుకోవాలి. అంటే నాన్ నెగిటివ్ అంటే దీనికి సపరేట్ గా మనకి రిప్రజెంటేషన్ లేదు. సో దీన్ని సింపుల్ గా మనం ఎలా రాస్తామంటే నాన్ నెగిటివ్. నాన్ నెగిటివ్ అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్ తప్ప మిగతా అన్ని మనం రాసుకుంటాం. సో దీన్ని మనం హోల్ నెంబర్ సెట్ అని కూడా అనొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్ ఆఫ్ నాన్ పాజిటివ్ ఇంటీజర్స్.
అంటే పాజిటివ్ ఇండెక్స్ తీసేసి మిగతాన్ని రాసుకోవాలి. అంటే దీంట్లో 0 వస్తది, -1 వస్తది, -2 వస్తది, -3 వస్తది అండ్ సో ఆన్. చూడండి చాలా మంది నాన్ పాజిటివ్ అంటే దాంట్లో 0 ఇంక్లూడ్ చేయరు. సో 0 వస్తది. ఓన్లీ పాజిటివ్ నంబర్స్ మాత్రమే మీరు తీసేయాలి. సో 0 అనేది న్యూట్రల్ నంబర్. పాజిటివ్, నైదర్ నెగెటివ్. ఓకే. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో ఈ రేషనల్ నెంబర్స్‌ని మనం క్యాపిటల్ Q తోని డినోట్ చేస్తాం. సో దీంట్లో మనకి ఏమొస్తాయంటే అన్ని ఇంటిజర్స్ వస్తాయి. అన్ని ఇంటిజర్స్ లైక్ -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్. దీంతో పాటు మనకి ఏమొస్తాయంటే P/Q ఫార్ములా రాసుకునేటివి. అంటే P/Q ఫార్మాట్‌లో ఉన్న నెంబర్స్ ఇక్కడ P అండ్ Q అనేది బిలాంగ్స్ టు ఇంటిజర్స్ ఉండాలి. అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. సో ఇట్లాంటి నెంబర్స్ అన్ని మనకొస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 3/4 అండ్ సో ఆన్. ఓకే. సో దిస్ ఈస్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. మరి ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటన్నా అంటే ఈ P/Q ఫార్మ్‌లో ఏవైతే మనం రాసుకోలేమో అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ √2 గాని, √3 గాని, సో ఆన్, పై గాని సో ఇలాంటి నెంబర్స్ ఉంటాయి కదా! ఇవన్నిటి మనకి ఇర్రేషనల్. సో దీన్ని మనం Q ప్రైమ్ తోని డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు √2, √3, సో ఆన్, పై, సో ఆన్ ఇలా ఉంటాయి. రైట్. సో ఇప్పుడు మనం లాస్ట్ సెట్ చూసుకుంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో ఈ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ని మనం క్యాపిటల్ R తోని మనం డినోట్ చేస్తాం. రైట్. సో దీంట్లో మనకి ఈ టోటల్ రేషనల్ నెంబర్స్ అండ్ టోటల్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్ని వస్తాయి. సో లైక్ -3, -2, -1, 0, 1, 2, 3 and so on, like 1/2, so on, √2, పై, సో ఆన్. రైట్. సో రియల్ నెంబర్స్ సెట్ లో మనకి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ వస్తాయి, సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. రైట్. సో ఈ 10 ఇంపార్టెంట్ సెట్స్ మీరైతే గుర్తుపెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎఫ్సెట్ మ్యాథమెటిక్స్ ఫంక్షన్ చాప్టర్ లో మీకు ఆప్షన్స్ లో వీటిని డైరెక్ట్ గా చెప్పకుండా మీకు Z+, Z- ఈ విధంగా మీకు ఆప్షన్స్ ఇస్తారు. సో ఇవైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఈ వీడియో కిందే ఒకవేళ మీకు మా కంటెంట్ అనేది హెల్ప్‌ఫుల్ అయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అయితది. అండ్ ఒకవేళ మీరు మన ఛానెల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. సో ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మీకు ఈ యొక్క లెక్చర్ యొక్క క్లాస్ నోట్స్ పీపీటీ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మన టెలిగ్రామ్ ఛానల్ క్యూఆర్ స్కానర్ స్కాన్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే వాట్సాప్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ మేము పెట్టే డైలీ వీడియోస్ గాని, అప్డేట్స్ గాని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు డెల్టస్ తెలుగు. థాంక్ యూ. బై బై.